ప్రభువునందు ప్రియమైన స్నేహితులారా, ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు. మన ఆధ్యాత్మిక నైతిక విలువలను పెంపొందించగలిగిన, విశ్వాస జీవితమును బలపరచగలిగిన ఈరోజు వాగ్దానమును మీతో కలిసి ధ్యానించుటకు ప్రేమపూర్వకంగా ఈ వాగ్దానములోనికి మిమ్మలను ఆహ్వానిస్తూ ఉంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనము. తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. ఈ యొక్క మాటను బట్టి లేదా ఈ వాక్య భాగమును బట్టి సర్వ మానవుల ఉద్దేశము ఏమై ఉండవలెను, ఏమై ఉండకూడదు అని గ్రహింప చేయగలిగిన దైవ సంకల్పము మనల్ని ఆలోచింప చేయుచున్నది. ఎందుకనగా ఈ ఉపమానం యొక్క సారాన్ని మనము గమనించినప్పుడు ఇక్కడ 3 విషయాలు మనకు బయలుపరచబడుతూ ఉంటున్నవి. ఎందుకనగా మొదటిది, గర్విష్టి అయినటువంటి వ్యక్తి దేవుణ్ణి ప్రార్థించలేడు. రెండవది, ఈ ప్రార్థించేటటువంటి వ్యక్తి లేదా గర్వపడుతున్నటువంటి వ్యక్తి ఇదిగో తన పొరుగువాన్ని తృణీకరించి చులకనగా చేయుట ద్వారా అతడు ప్రార్థించలేడు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. మూడవది, ఇదిగో మన జీవితాలలో నిజమైన ప్రార్థన మన జీవితములను దేవుని సన్నిధిలో ఉంచుట ద్వారానే మనము నీతిమంతులుగా దేవునితో మనము సరైన సంబంధము కలిగిన వారుగా ఉండగలుగుతామే. కానీ మన తోటివారితోనో పొరుగువారితోనో పోల్చుకోవడం ద్వారా ఉండలేము అనేది ఈ ప్రార్థన మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. ప్రియమైన స్నేహితులారా, నేడు మానవుల పరిస్థితులను మనం గమనించినప్పుడు ప్రతి వ్యక్తిని ఎక్కడ చూసినా ఆ వ్యక్తుల యొక్క ప్రవర్తనను మనం గమనించినప్పుడు ఏ విధంగా ఉంటుంది అంటే, నా అంతటి నీతిమంతుడు ఎవడు లేడు, నా అంత పవిత్రుడు ఎవడు లేడు, నేనే నీతిమంతుడను, నేనే పవిత్రుడను అనే విధంగా ప్రవర్తిస్తూ ఎదుటి వ్యక్తులను అవమానిస్తూ తృణీకరిస్తున్నటువంటి విధానము, ఇలాంటి ప్రవర్తన కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. చాలామంది ఏ విధంగా మోసగించబడుతున్నారు, ఏ విధంగా మోసపోతూ ఉంటున్నారంటే, నేనే పర్ఫెక్ట్ అనుకోవడం ద్వారానే చాలామంది మోసపోతూ ఉంటున్నారు. ఎందుకంటే నేనే పర్ఫెక్ట్ అనుకోవడం మంచిదే, కానీ ఇదిగో నాకంటే ఎవడు పర్ఫెక్ట్ లేడు అని తృణీకార భావముతో చూడడము ప్రమాదకరమైనది. ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి ఎగ్జాంపుల్ మనం చూసినప్పుడు ఒకటి ఉదాహరణగా, ఇతడు ఏం చేస్తున్నాడు అంటే సెల్ఫ్ డబ్బ కొట్టుకుంటున్నాడు. తన గురించి తానే డబ్బ కొట్టుకునే పద్ధతిని అనుసరిస్తూ ఉంటున్నాడు. ఇది చాలా ప్రమాదకరమైనది, ఆ వ్యక్తికి హానికరమైనది అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. అందుకే ఈరోజు వాగ్దానమును గమనిస్తే కూడా యేసు ప్రభుల వారు ఈ ఉపమానమును బోధిస్తున్నటువంటి సందర్భంలో పరిసయ్యులను గురించి, సుంకరిని గురించి ఈ యొక్క ఉపమాన భావమును జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. పరిసయ్యుల యొక్క పద్ధతి ఏ విధంగా ఉంది అంటే, మేమే ఈ భూమి మీద నీతిమంతులము, మాకంటే నీతిమంతుడు ఈ భూమి మీద ఎవడు లేడు అనే విధంగా ప్రవర్తిస్తున్నట్లుగా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. అంతేకాకుండా అతడు ప్రవర్తించడమే కాకుండా ఇతర వ్యక్తులను క్రిటిసైజ్ చేయడం, తృణీకరించడం, అవమానించడం జరిగిస్తున్నట్లుగా మన జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ఇక్కడ పలకబడినటువంటి ఈ మాటల్లో మనం చూసినప్పుడు తాను గర్వముతో నిండి ఉన్నాడు, స్వనీతితో నింపబడ్డాడు, అతిశయముతో ఉన్నాడు, తామే నీతిమంతులమని ప్రవర్తిస్తూ జీవిస్తున్నట్లుగా ఇతరులను తృణీకరిస్తున్నట్టుగా జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. ఇక్కడ ఇతని ప్రార్థనలో దేవుణ్ణి సమీపించి తన కొరతలను కొదువలను
తన జీవితంలో కావలసినటువంటి ఈవులను అడుగుతున్నట్లుగా లేదు ఇతని ప్రార్థన. ఇతని ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళినప్పటికీ నేనేందో నిరూపించుకోవాలి, నేనేందో అందరికీ తెలియజేసుకోవాలి, నేను ఎంత పవిత్రుడనో అందరూ గ్రహించాలి అనే విధంగా షెల్ఫ్ డబ్బ కొట్టుకుంటూ ప్రార్థన చేస్తున్నట్టుగా జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. అనగా తానేందో నిరూపించుకోవడానికి దేవుని సన్నిధిని అనుభవించే అవసరం లేదండి. తానేందో గొప్పవాడనని షెల్ఫ్ డబ్బ కొట్టుకోవడానికి దేవుని యొద్ద ప్రార్థించడం అవసరం లేదు అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఇతనిలో ఉన్నటువంటి బలహీనత ఏంటంటే, ఇతడు ప్రార్థన చేస్తూ 11వ వచనంలో అంటున్నాడు చూడండి, పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఎంత తృణీకార దృక్పథం చూడండి. నేడు కూడా మనం చూస్తున్నప్పుడు, దేవుని సన్నిధిని అనుభవిస్తుంటున్నప్పుడు యథార్థమైనటువంటి ప్రార్థనలు చేయలేక, ప్రార్థన అంటే ఏందండి? దేవునితో మాట్లాడడం, దేవునితో సంభాషించడం. నువ్వు ఎదుటి వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు ఎంతో క్రమశిక్షణగా జాగ్రత్తగా మాట్లాడతావు. అటువంటిది నీ సృష్టికర్తతో నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఇతరులను అవమానిస్తూ, ఇతరులను తృణీకరిస్తూ, ఇతరులను కించపరుస్తూ, ఇతరులను అవమానానికి గురి చేస్తూ ప్రార్థిస్తే దేవుడు వింటాడు అనుకోవడము అది మనిషికి ఉన్నటువంటి మూర్ఖత్వము అనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. ఈరోజు చాలామంది కూడా ఇలాంటి పద్ధతులని అనుసరిస్తూ ఉంటున్నారు. ఇక్కడ ఇంకొకటి, దేవుని ఆజ్ఞను కూడా అతిక్రమిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు బోధించినట్లుగా 2 ఆజ్ఞలలో 2వ ఆజ్ఞను ఇతడు అతిక్రమిస్తున్నాడు. ఏమని అంటే, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. ఇక్కడ ప్రేమించడం కాదు, తృణీకరిస్తున్నాడు, అవమానిస్తున్నాడు, ఏలన చేస్తున్నాడు. ఇతడు అతన్ని కించపరుస్తూ అంటరాని వానిగా చూస్తూ ఉంటున్నాడు. అందుకే ఈ సుంకరి వలనైనను, ఈ చోరుల వలనైనను, ఈ అన్యాయస్తుల వలనైనను, ఈ వ్యభిచారుల వలనైనను నేనున్నందుకు నీకు వందనాలని పలుకుతున్నట్లుగా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఇతడేందో తన పవిత్రతను జ్ఞాపకం చేసుకుంటున్నట్లుగా ఇతడు ఇతరులను కించపరుస్తూ దేవునితో సంభాషిస్తూ ఉంటున్నాడు. కానీ ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మరొక కోణము సుంకరి ప్రార్థన. సుంకరి ప్రార్థన దేవునికి ఎందుకు ఇష్టమై ఉంది అంటే, ఇదిగో అందరి దృష్టిలో నేను తృణీకరించబడినటువంటి వ్యక్తిని కావచ్చు, నేను బలహీనుడనే కావచ్చు, నా పరిస్థితులను బట్టి, నా జీవితమును బట్టి, నాకున్నటువంటి ఈ పేదరికమును, ఈ దరిద్రతను బట్టి, లేదా నాకున్నటువంటి లోపములను బట్టి నేను ఈ విధమైనటువంటి స్థితికి దిగజారిపోయిన వారనై ఉండవచ్చు. ఇతరులు నన్ను పాపులుగా పిలువబడచ్చు, ఇతరులు నన్ను అవమానంగా మాట్లాడుచూ ఉండవచ్చు. అయినప్పటికీ ఆయన దైవ కృపకు దగ్గర అవుతున్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు అతనిలో ఉన్నటువంటి ప్రతిస్పందన చూడండి దేవుని బిడ్డలారా, ఎంత గొప్పగా ఆయన జ్ఞాపకం చేయబడుతున్నాడు అంటే 13వ వచనంలో, సుంకరి దూరముగా నిలవబడి తన స్థితిని తాను గమనించి ఉన్నాడు. ఆకాశము వైపు కన్నులెత్తడానికి కూడా ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు తన యథార్థతను, దేవా, పాపినైన నన్ను కరుణించవా అని విధేయతతో అడుగుతూ ఉన్నట్లుగా, అడుగుతూ ప్రార్థిస్తున్నట్లుగా జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. అందుకే గర్విష్ఠుల ప్రార్థన దేవుడు వినడండి. ఈరోజు సగటు మానవుడు దేవుణ్ణి అనుభవిస్తూ ఉండవచ్చు, ఆయనను వెంబడిస్తూ ఉండవచ్చు, ఆయనను అంగీకరించినటువంటి వ్యక్తులుగా ఉండవచ్చు. కానీ సగటు ఈ తృణీకార దృక్పథమును బట్టే దేవుని యొక్క కృపకు పాత్రులుగా జీవించలేకపోతూ ఉంటున్నారు అనేది జ్ఞాపకం చేయబడుతుంది. నీవు దేవుని సన్నిధిని అనుభవించడానికి నీవేదో చూపెట్టుకోవడానికి కాదు, ప్రార్థిస్తున్నప్పుడు దేవుని స్వరమును వినడానికి నిన్ను నువ్వు తగ్గించుకొని ప్రార్థించాలనేది జ్ఞాపకం చేయబడుతుంది. అందుకే అతడు దేవుని కృప కొరకు ఆరాటపడుచు, అయ్యా, పాపినైన నన్ను, బలహీనుడనైన నన్ను, పనికిరానటువంటి నా జీవితాన్ని, తృణీకరించబడినటువంటి నా బ్రతుకును నీవు కరుణించవా అని తన్ను తాను తగ్గించుకొని ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడునని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. దేవుని హెచ్చిస్తూ
ఇదిగో ఇతరులను తృణీకరించే స్వభావం ఇతనికి లేదండి. ఇతరులను అవమానానికి గురి చేస్తూ ఇదిగో ఈయన వల్లే ఇతరుల వల్లే నేను ఉండలేను అనే ఆ స్వభావాన్ని వ్యక్తపరచడం లేదు, కానీ తనను తాను తగ్గించుకొని దేవుణ్ణి హెచ్చిస్తూ ప్రార్థిస్తున్నట్టుగా మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవేందో నేనేందో మనం ఎలాంటి వారమో మనకు తెలుసు. మన జీవితాలు ఏంటో మనకు తెలుసు. దేవుని సన్నిధిని అనుభవిస్తున్నప్పుడు లేదా ప్రార్థిస్తుంటున్నప్పుడు, ఆయన సన్నిధిలో నిలబడుతున్నప్పుడు ఇతరులను గురించి అవమానకరంగా మాట్లాడుచు తృణీకరించు వారిగా ప్రవర్తిస్తూ ఉంటున్నామేమో, లేదా మన జీవితాలను మనం పరిశీలించుకోలేక నేనే నీతిమంతుడను అని మోసపోతున్నామేమో, మనల్ని మనము పరిశీలించుకునే అవకాశం దేవుడు మరొకసారి ఇస్తూ ఉంటున్నాడు. కాబట్టి దేవుని ఆజ్ఞలను అతిక్రమిస్తున్నామేమో, దైవ సంకల్పం ఏ విధమైనదై ఉన్నది అంటే దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. గర్విష్ఠులుగా, అసూయపరులుగా, ఇతరులను ద్వేషించి తృణీకరించేటటువంటి స్వభావము కలిగినటువంటి వారిగా ఉండడము చాలా ప్రమాదకరము అని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. అందుకే ఈ పరిసయ్యుని యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించలేకపోయినాడు, కానీ ఈ సుంకరి యొక్క ప్రార్థనను అంగీకరించినాడు. ఎందుకంటే మన తోటి వారితో పొరుగువారితో మనం పోల్చుకోవడం వలన మనకు వచ్చేదేమి లేదు, కానీ కించపరచడం వల్ల మనకు వచ్చేది ఏం లేదు, కానీ దేవా నా జీవితం ఏమై ఉన్నది అని పరిశీలించుకున్నప్పుడు దేవుడు అంగీకరించి నీ స్థితిని నా స్థితిని మార్చేవాడిగా ఉన్నాడు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, ఉదయకాల సమయమును బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం. నిజమే ప్రభువా, మేమే నీతిమంతులం అనుకొని ఎన్నోసార్లు పొరపాట్లు చేస్తూ ఉంటున్నాం. ఎంతోమందిని అవమానకరంగా చూస్తుంటున్నాం. ఎంతోమందిని ఏలెత్తి చూపించి మమ్మల్ని మేము తీర్పులోనికి తెచ్చుకుంటున్నామేమో. దయచేసి కనికరించుమని, క్షమించుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఉదయకాల సమయంలో కన్నీళ్లతో ఉన్నటువంటి బిడ్డలను, దుఃఖంలో ఉన్నటువంటి బిడ్డలను, ఆర్థిక ఇబ్బందులతో, అప్పుల బాధలతో, కుటుంబ సమస్యలతో, శాంతి సమాధాన సంతోష ఆనందం లేక భార్య భర్తలు పిల్లలు ఈ విధంగా విచ్ఛిన్నమవుతున్నటువంటి వ్యవస్థలో ఉండి ఉండవచ్చు. ఒకరినొకరు ద్వేషించుకొనొచ్చు, ఒకరినొకరు తృణీకరించుకొనొచ్చినటువంటి బ్రతుకులు బ్రతుకుతూ ఉండవచ్చు. ఇదిగో వాళ్ళందరినీ కృపగల హస్తంల కిందికి తీసుకొని వస్తూ ఉంటున్నాం. క్షమించండి, కనికరించండి. వారిలో ఉన్నటువంటి విభేదములను తొలగించి సమాధానపరచుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. వారి ఉద్యోగ స్థితులలోనూ, పంట పొలాలలోనూ, పాడి పశువులలోనూ, చేతుల కష్టార్జితములలోని దీవెన ఆశీర్వాదములతో నింపి ఈ దిన దీవెనలు ఆశీర్వాదములు ప్రతి బిడ్డకు మెండుగా కుమ్మరించి మహిమ పొందుమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. త్రియక దేవుని యొక్క దీవెన, ఆయన నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.